తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ వన్ రిక్రూట్మెంట్లో భాగంగా మనకు ఈరోజు తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా ఆసబ్జాయిల గురించిన అంశాలను వివరించడం జరుగుతుంది. ఆసబ్జాయిలు అనేవాళ్ళు అంటే మనకు తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేది మనకు ప్రిలిమ్స్లో తర్వాత మెయిన్స్లో కూడా ఉంది. తర్వాత మెయిన్స్లో మనకి సెకండ్ పేపర్లో తెలంగాణ చరిత్ర అనేది ఒక భాగంగా ఉన్నది. తర్వాత ఆసబ్జాయిలు మొత్తము దాదాపు 1724 నుంచి 1945 సంవత్సరాల మధ్య తెలంగాణను పాలించారు. తెలంగాణ అనేది మనకు హైదరాబాద్ రాజ్యంలో భాగంగా ఉండేది. హైదరాబాద్ రాజ్యం అంటే ఇప్పుడున్న 8 తెలుగు జిల్లాలు, తర్వాత తెలంగాణ ప్రాంతం, తర్వాత మరఠవాడలో ఉన్న 5 జిల్లాలు, తర్వాత కన్నడలో ఉన్న 3 జిల్లాలు, మొత్తం కలిసి 17 జిల్లాలు హైదరాబాద్ రాజ్యంగా ఉండేది, హైదరాబాద్ సంస్థానంగా ఉండేది. ఈ విధంగా ఆసబ్జాయిలు 1948 సంవత్సరం వరకు కూడా హైదరాబాద్ రాజ్యాన్ని పాలించారు. 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన అనంతరం కూడా వీరి పరిపాలన కొనసాగింది. అయితే 1948 సంవత్సరంలో మనకి భారత ప్రభుత్వం హైదరాబాద్ రాజ్యం పైన పోలీస్ చర్య జరిపింది. ఆ సందర్భంగా ఈ రాజ్యము హైదరాబాద్ రాజ్యము భారతదేశంలో కలిసిపోయింది. 1948 సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన కలిసిపోయింది. సో మనకి ఈరోజు ఆసబ్జాయిల చాప్టర్లో భాగంగా ఆసబ్జాయి రాజ్య స్థాపనకు దారితీసిన పరిస్థితులను వివరించమనేది ఒక మెయిన్స్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఆసబ్జాయి రాజ్య స్థాపనకు దారితీసిన పరిస్థితులు వివరించము. ఇప్పుడు చెప్పబోయే మ్యాటర్లో మీకు ప్రిలిమినరీకి మరియు ప్రిలిమ్స్కు తర్వాత మెయిన్స్కు రెండింటికి ఇక్కడ పనిచేస్తుంటుంది. మనకు ప్రిలిమ్స్లో ఇంపార్టెంట్ ఎక్కడ ఏముందో కూడా నేను మధ్యలో మీకు చెప్పడం జరుగుతుంది. తర్వాత ఆసబ్జాయిలు హైదరాబాద్ సంస్థానాన్ని 2 శతాబ్దాలకు పైగా పాలించారు. తెలంగాణ హైదరాబాద్ సంస్థానంలో ఒక భాగంగా ఉండేది. తర్వాత 1945లో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమయ్యే వరకు వీరి పరిపాలన కొనసాగింది. 1945 సంవత్సరం హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమయ్యే వరకు కూడా ఈ ఆసబ్జాయిలు పరిపాలన సాగింది. వీరి పరిపాలనా కాలంలో తెలంగాణలో అనేక ఆధునిక పరిశ్రమలు, ఆనకట్టలు నిర్మాణాలు చేపట్టారు. సాలార్జంగ్ సంస్కరణ వల్ల తెలంగాణ వివిధ రంగాల్లో అభివృద్ధిని సాధించింది. అంటే వీరి కాలంలో 7వ నిజాం కాలంలో ఈ రాజ్యంలో గణనీయమైన అభివృద్ధి జరిగింది. 7వ నిజాం కాలంలో అనేక ఆనకట్టలు, తర్వాత అనేక ఆధునిక పరిశ్రమలు, తర్వాత ఈ విధంగా అనేక నిర్మాణాలు చేపట్టడం జరిగింది. ఆ విధంగా వీరి కాలంలో సాలార్జంగ్ సంస్కరణ వల్ల అయితేనేమి, చివరి 2 నిజాం నవాబుల అభివృద్ధితో అయితేనేమి, కానీ కొంతమేరకు హైదరాబాద్ రాజ్యం అభివృద్ధిని సాధించింది. హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించిన వాడు నిజాం ఉల్ ముల్క్. ఆ విధంగా క్రీస్తకం 1724 సంవత్సరం నుంచి 1945 మధ్యలో ఈయన నిజాం ఉల్ ముల్క్ క్రీస్తకం 1724 నుంచి 1745 మధ్య పాలించాడు. 1724 నుంచి 1745 మధ్య పాలించాడు. నిజాం ఉల్ ముల్క్ ఆసబ్జాయి రాజ్యస్థాపకుడు. ఇతని అసలు పేరు మీర్ కమ్రుద్దీన్. ఇతని పూర్వీకులు టర్కీ దేశస్థులు. ఈయన రాజకీయ జీవితం క్రీస్తకం 1690లో ప్రారంభమైంది. నిజాం ఉల్ ముల్క్ కూడా ఒక బిరుదే. నిజాం ఉల్ ముల్క్ ఆసబ్జాయి రాజ్యస్థాపకుడు ఎవరని గతంలో చాలాసార్లు మనకు వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రశ్నలు వచ్చాయి. ఆసబ్జాయి రాజ్యస్థాపకుడు ఎవరని అడిగినప్పుడు మనకు 4 ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. దానిలో నిజాం ఉల్ ముల్క్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నిజాం ఉల్ ముల్క్ అసలు పేరు మీర్ కమ్రుద్దీన్. తర్వాత ఇతని నిజాం ఉల్ ముల్క్ పూర్వీకులు టర్కీ దేశంలో ఉండేవారు. అక్కడి నుంచి వీళ్ళు వచ్చారు. నిజాం ఉల్ ముల్క్ రాజకీయ జీవితం ఆయన మొట్టమొదలు మొఘల్ ఎంపరర్స్ ఆస్థానంలో పనిచేశాడు. ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో నిజాం ఉల్ ముల్క్ ఆయన ఆస్థానంలో పనిచేయడం జరిగింది. ఆ విధంగా ఆయన రాజకీయ జీవితం క్రీస్తకం 1695 సంవత్సరంలో ప్రారంభమైంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఈయన ప్రతిభను గుర్తించి ఈయన నిజాం ఉల్ ముల్క్ ప్రతిభను గుర్తించి ఆయన కర్ణాటక ఫౌజ్దార్గా నియమించి చిన్ కిలిచ్ ఖాన్ అనే బిరుదు ఇచ్చాడు. తర్వాత మరో మొఘల్ పాలకుడైన ఫరూక్ షియర్ అనేవాడు కడపటి చివరి మొఘల్లో ఒకడైన ఫరూక్ షియర్ అనే మొఘలు రాజు
ఈయనకు ఫతేహ్ జంగ్ నిజాముల్ ముల్క్ అనే బిరుదులను ప్రదానం చేశాడు. ఫతేహ్ జంగ్ నిజాముల్ ముల్క్ అనే బిరుదులను ప్రదానం చేశాడు. క్రీస్తకం ఈయన 1724 సంవత్సరంలో అంటే వివిధ హోదాల్లో మొఘల్ ఆస్థానంలో వివిధ హోదాల్లో పనిచేశాడు. మనసబ్దారిగా పనిచేశాడు. అయితే మనకు 1724 నాటికి కంటే ముందు ఆయన కొంతకాలం మొఘళ్లకు ప్రధానమంత్రిగా పనిచేశాడు. ఆ విధంగా మొఘల్ చక్రవర్తి అయిన మహమ్మద్ షాకి ప్రధానమంత్రిగా పనిచేశాడు. ప్రధానమంత్రిగా పనిచేసినప్పుడు అక్కడున్న రాజ్యంలో ఉన్న మొఘల్ రాజ్యంలో ఉన్న అనేక సంస్కరణలు తీసుకొచ్చి దీంట్లో ఉన్న కుతంత్రాలు లేకుండా ఈ రాజ్యంలో అంటే రాజస్థానంలో కుతంత్రాలు లేకుండా ఒక పద్ధతిగా దాన్ని డెవలప్ చేద్దామని నిజాముల్ ముల్క్ ప్రయత్నం చేశాడు. కానీ అంతకుముందు ఆయన దక్కన్ సుబేదార్గా ఉండేవాడు. అంతకుముందు మొఘల్ ప్రధాని కాకముందు దక్కన్ సుబేదార్గా ఉండేవాడు. దక్కన్ సుబేదార్గా సుబేదార్ అంటే మొఘళ్ళ కాలంలో పరిపాలనా సౌలభ్యం కొరకు వాళ్ళు వాళ్ళ రాజ్యాన్ని సుబాలుగా విభజించినప్పుడు దానికి సుబాకు అధికారి ఎవరంటే సుబేదార్. ఆ విధంగా ఆయన మొఘల్ దక్కన్ సుబేదార్గా అంతకుముందు ఉండేవాడు. అయితే ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ యొక్క కుతంత్రాలు లేకుండా రాజ్యాన్ని సంస్కరించాలనే ఉద్దేశంతో ఆయన ప్రయత్నం చేశాడు. కానీ అక్కడున్న సయ్యద్ సోదరులు అనే వాళ్ళు ఈయన ఎంత అభివృద్ధికి ప్రయత్నించినా వాళ్ళు ముందుకు పోనివ్వలేదు. దాంతో విసుగు చెందిన నిజాముల్ ముల్క్ ఇక లాభం లేదు, నాకు ఈ ప్రధానమంత్రి పదవి కంటే నాకు దక్కన్ సుబేదార్ పదవి బెటర్గా ఉందని చెప్పి తన సైన్యాలను తీసుకొని ఆయన బయలుదేరడం జరిగింది. ఆ విధంగా తన సైన్యాలను తీసుకొని బయలుదేరుతున్న క్రమంలో ఈ సయ్యద్ సోదరులు అనే ఇద్దరు వాళ్ళు ఏం చేశారంటే మొఘల్ చక్రవర్తికి మిమ్మల్ని విభేదించి మిమ్మల్ని ధిక్కరించి మీ పైన తిరుగుబాటు చేసిపోతున్నాడు కాబట్టి అతన్ని బంధించండి అని చెప్తారు. దాంతో మొహమ్మద్ షా ముబారిజ్ ఖాన్ అనేవాడిని దక్కన్ సుబేదార్గా నియమిస్తూ ఆజ్ఞ జారీ చేసి ఆయనకు సుబేదార్ ముబారిజ్ ఖాన్ను సైన్యాన్ని ఇచ్చి నిజాముల్ ముల్క్ ఎదిరించమని పంపించాడు. ఆ విధంగా ఆ ఇద్దరు కూడా మహారాష్ట్రలో ఉన్న లాతూర్ దగ్గర ఉన్న శకర్ఖేడా దగ్గర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ముబారిజ్ ఖాన్ను ఓడించడమే కాకుండా వధించడం జరిగింది. వధించి నిజాముల్ ముల్క్ క్రీస్తకం 1724 సంవత్సరంలో ఔరంగాబాద్ రాజధానిగా ఆయన దక్కన్ సుబాను పరిపాలించడం మొదలుపెట్టాడు. తర్వాత మనకు ఈ విధంగా దాంతో నిజాముల్ ముల్క్ను మొఘల్ సేనాని ఈ విధంగా ఓడించి చేస్తే ఆసబ్జా ఈ విధంగా మొఘల్ చక్రవర్తి ఇక ఆయన చేసేదేమి లేక నిజాముల్ ముల్క్ అధికారాన్ని దక్కన్ సుబా మీద ఆయన అధికారాన్ని గుర్తిస్తూ ఆసబ్జా అనే బిరుదును ప్రదానం చేసి గౌరవించడం జరిగింది. ఈ విధంగా ఇచ్చిన బిరుదు పేరుని ఆసబ్జా అనే బిరుదు పేరు మీదనే వీరి వంశం ఆసబ్జాయి వంశం అయింది. తర్వాత నిజాముల్ ముల్క్ ఔరంగాబాద్ను రాజధానిగా చేసుకొని పాలించాడు. దీంతో క్రీస్తకం 1759 మే 14 సలాబత్ జంగ్ బ్రిటిష్ వారితో సంధి తీసుకొని తర్వాత ఈ విధంగా ఈయన 1745 వరకు నిజాముల్ ముల్క్ పాలించడం జరిగింది. 1745 సంవత్సరం తర్వాత మనకు రెండవ నిజామైన నిజాం అలీ ఖాన్ అనేవాడు నిజాముల్ ముల్క్ యొక్క కుమారుడు. ఆయనే క్రీస్తకం 1761 నుంచి 1803 సంవత్సరాల మధ్య నిజాం అలీ ఖాన్ పాలించాడు. నిజాం అలీ ఖాన్కు రెండవ ఆసబ్జా అనే బిరుదుతో పాలకుడు కావడం జరిగింది. నిజాం అలీ ఖాన్ తన రాజధానిని క్రీస్తకం 1763 సంవత్సరంలో ఔరంగాబాద్ నుండి హైదరాబాద్కు మార్చడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్. తన రాజధానిని ఏ ఆసబ్జాయి పాలకుడు తన రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మార్చాడనేది ఒక ప్రశ్న. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుందని నిజాం అలీ ఖాన్ అవుతుంది. కానీ అదేవిధంగా ఎప్పుడు ఔరంగాబాద్ నుండి హైదరాబాద్కు రాజధాని ఎప్పుడు మార్చబడిందంటే ఇయర్స్ ఇచ్చినప్పుడు 1763 సంవత్సరంలో మార్చబడింది అనేది ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా ఈయనకున్న నిజాం అలీ ఖాన్కున్న నిజాం పేరు వల్ల ఇతని వారసులందరూ కూడా నిజాములని తర్వాత కాలంలో ఇతని వారసులందరూ నిజాములుగా పిలువబడ్డారు. పిలువబడడం జరిగింది. తర్వాత మనకు ఈయన కాలంలో జరిగిన ముఖ్యమైన పరిణామాలు ఏంటంటే ఉత్తర సర్కారులను బ్రిటిష్ వారికి ఈయన అప్పగించాడు. అప్పటికే తూర్పు ఇండియా వర్తక సంఘం వారు భారతదేశంలో వర్తకం చేస్తున్నారు కాబట్టి
ఉత్తర సర్కారులు అనేవి ఉత్తర సర్కారులు అంటే ఇప్పుడు ఆంధ్ర జిల్లాలో అయినా కొన్ని ఆంధ్ర జిల్లాలు ఉత్తర సర్కారులను తమకు అప్పగించమని చెప్పేసి వాళ్ళు ఈ తూర్పు ఇండియా వర్తక సంఘం వారు ప్రముఖ దుబాసి అయిన కాండ్రేగుల జోగి పంతులు అనే వారిని దుబాసిని నిజాం అలీ ఖాన్ దగ్గరికి పంపించారు. ఆయన కాండ్రేగుల జోగి పంతులు వీరిద్దరి మధ్య బ్రిటిష్ వారు నిజాం మధ్య ఒక ఒప్పందాన్ని కుదిర్చాడు. ఈ ఒప్పందం ప్రకారం ఏంటంటే సంవత్సరానికి 15 లక్షల రూపాయల కౌలు సంవత్సరానికి 15 లక్షల కౌలుకు ఆయన ఉత్తర సర్కారులను బ్రిటిష్ వారికి ఇవ్వడం జరిగింది. అది ఈ ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే ఉత్తర సర్కారులను ఎప్పుడు అప్పగించాడు నిజాం అంటే 1766 సంవత్సరంలో ఆయన గుంటూరు సర్కార్ మినహా మిగిలిన ఉత్తర సర్కారులన్నింటినీ కూడా తూర్పు ఇండియా వర్తక సంఘానికి ఆయన కౌలుకు ఇవ్వడం జరిగింది. సంవత్సరానికి 15 లక్షల రూపాయల కౌలుకు ఆయన ఇవ్వడం జరిగింది. తర్వాత గుంటూరు సర్కారు మాత్రం ఇవ్వలేదు ఆయన, ఎందుకంటే ఆయన నిజాం సోదరుడు ఆయన బసరత్ జంగ్ అనేవాడు ఆధీనంలో ఆయన ఉండేది. అతని మరణానంతరం గుంటూరు సర్కారును కూడా ఇస్తారని ఒప్పందం కుదిరింది. తర్వాత 1782 సంవత్సరంలో బసరత్ జంగ్ మరణించినప్పటికీ గుంటూరు సర్కారు బ్రిటిష్ వారి పరం కాలేదు. 1787లో సుదీర్ఘ చర్చల అనంతరం గుంటూరు సర్కారు బ్రిటిష్ వారి పరం కావడం జరిగింది. క్రీస్తు 1792 సంవత్సరంలో నిజాం బ్రిటిష్ వారికి మూడో మైసూరు యుద్ధంలో క్రీస్తు 1792లో నిజాం బ్రిటిష్ వారికి మూడో మైసూరు యుద్ధంలో సహాయం చేసినందుకు గాను కడప బళ్ళారి ప్రాంతాలను పొందాడు. క్రీస్తు 1792 సంవత్సరంలో నిజాం బ్రిటిష్ వారికి మూడో మైసూరు యుద్ధంలో సహాయం చేశాడు. నిజాం అలీ ఖాన్ బ్రిటిష్ వారికి మూడో మైసూరు యుద్ధంలో సహాయం చేసినందుకు గాను వాళ్ళు ఆ విధంగా సహాయం పొంది నిజాం అలీ ఖాన్కు కడప బళ్ళారి ప్రాంతాలను ఆయన ఇవ్వడం జరిగింది. కడప బళ్ళారి ప్రాంతాలను ఇచ్చారు. 1795 సంవత్సరంలో మహారాష్ట్రలతో ఖుర్దా వద్ద జరిగిన యుద్ధంలో నిజాంకు బ్రిటిష్ వారు సహాయం చేయలేదు. అందువల్ల నిజాం ఓడిపోవడం జరిగింది. తర్వాత ఫ్రెంచ్ సేనాని రేమాండ్ నియామకం తర్వాత ఈ విధంగా మరి ఆంగ్లేయులు ఎప్పుడైతే ఈయనకు మరాఠా వారు వచ్చినప్పుడు సాయం చేయలేదో ఇమీడియట్గా ఈయన ఏం చేశాడంటే ఈ బ్రిటిష్ వారు నాకు సరైన వారు కాదు, ఈ బ్రిటిష్ వారు నన్ను మోసం చేసిన ఉద్దేశంతో ఆయనే ఫ్రెంచి వారిని పిలిపించి ఫ్రెంచి వారి చేత తన సైన్యానికి తర్ఫీదు శిక్షణ ఇప్పించడం మొదలుపెట్టాడు. ఆ విధంగా ఫ్రెంచి సేనాపతి అయిన రేమండ్ అనేవాడిని నియమించడం జరిగింది. రేమండ్ అనేవాడు ఫ్రెంచి సేనాని. నిజాం ఆంగ్లేయ పటాలను ఆయన ఆస్థానంలో ఉన్న అప్పటికే ఆంగ్లేయ పటాలు ఉన్నాయి నిజాం దగ్గర, వాళ్ళని తొలగించి ఫ్రెంచి సేనాని రేమండ్ సాయంతో తన సైన్యాన్ని పటిష్టపరచుకోవడం జరిగింది. తర్వాత రేమండ్ ఏం చేశాడంటే ఫిరంగులను తయారు చేసుకోవడానికి ఆయన హైదరాబాద్లోని గన్ ఫౌండరీని స్థాపించాడు. హైదరాబాద్లో ఫిరంగులను తయారు చేయడానికి హైదరాబాద్లో గన్ ఫౌండరీని స్థాపించడం జరిగింది. రేమండ్ సైన్యానికి జీతాలను చెల్లించడానికి నిజాం దగ్గర డబ్బులు లేవు కాబట్టి అతనికి మెదక్లోని ఒక జాగీర్ను రేమండ్కు ఇవ్వడం జరిగింది. తర్వాత రేమండ్కు సైనికుల్లో ప్రజల్లో మంచి ఆదరణ ఉండేది. ఇతన్ని ముస్లింలు మూసారాహిం అని, హిందువులు మూసారాం అని పిలిచేవారు. ఇతని పేరున హైదరాబాద్లో మూసరాం బాగ్ అనేది ఏరియా నిర్మించబడింది. ఆస్మాన్ గార్ సమీపంలో క్రీస్తు 1798 సంవత్సరంలో ఇతని సమాధి నిర్మించబడింది. ఇతని సమాధి వద్ద సంవత్సరానికి ఒకసారి ఉరుసు జరిగేది. అతడి సైనిక వారసులు అక్కడ దీపాలు వెలిగించి పూలు చల్లేవారు ఆ టైంలో. తర్వాత మరొక ముఖ్యమైన పరిణామం ఏంటంటే సైన్య సహకార ఒప్పందం చేసుకోవడం. బ్రిటిష్ వారితోని సైన్య సహకార ఒప్పందం చేసుకున్నాడు ఎవరు? నిజాం అలీ ఖాన్. ఆ విధంగా ఆనాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన వెలస్లీ అనేవాడు సైన్య సహకార ఒప్పందం అనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సైన్య సహకార ఒప్పందం అనే ఒక నూతన ఒప్పందాన్ని ప్రవేశపెట్టాడు. ఆ విధంగా సైన్య సహకార ఒప్పందం అంటే ఏంటంటే ఏ స్వదేశీ రాజైనా బ్రిటిష్ వారి సహాయం పొందాలంటే ఈ ఒప్పందం చేసుకోవాలి. దానివల్ల సైన్య సహకార ఒప్పందం చేసుకున్నట్లయితే ఆ స్వదేశీ రాజుకు మేము ఎల్లవేళలా రక్షిస్తాము, మా సైన్యాన్ని తీసుకొచ్చి ఆ రాజు యొక్క రాజధానిలో ఆ రాజుకు రక్షణగా ఉంచుతాము, ఆ సైన్యానికి అయ్యే ఖర్చు ఆ రాజు భరించాలి, తర్వాత ఆ రాజు రాజధానిలో తమ బ్రిటిష్ రెసిడెంట్ అనే వాడిని ఒకడు రాజప్రతినిధి ఉంటాడు, ఆయన సలహాల మేరకే విదేశీ వ్యవహారాలు నడుపుకోవాలి, అంతరంగ వ్యవహారాల్లో బ్రిటిష్ వారు జోక్యం చేసుకోరు. ఇది సైన్య సహకార ఒప్పందం వివిధ అంశాలు. ఆ విధంగా మరి
గవర్నర్ జనరల్ వెల్లెస్లీ ఈ విధంగా సైన్య సహకార ఒప్పందం భారతదేశంలో ప్రవేశపెట్టాడు. మరి ఈ విధంగా సైన్య సహకార ఒప్పందం భారతదేశంలో ప్రవేశపెట్టినప్పుడు నిజాం అలీ ఖాన్ 1798 సంవత్సరంలో ఆయన సైన్య సహకార ఒప్పందంలో చేరాడు. బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందం మీద ఆయన సంతకం చేశాడు. ఆ విధంగా భారతదేశంలోనే సైన్య సహకార ఒప్పందం మీద సంతకం చేసిన మొట్టమొదటి భారతీయ పాలకుడు ఎవరంటే నిజాం అలీ ఖాన్. ఈ ప్రశ్న మన గతంలో చాలాసార్లు అడగబడింది. అంటే ఎవరు మొట్టమొదటిసారిగా సైన్య సహకార ఒప్పందం చేసుకున్నారు, ఏ పాలకుడు, భారతీయ పాలకుడు మొట్టమొదటిసారిగా సైన్య సహకార ఒప్పందం చేసుకున్నారు అంటే దానికి ఆన్సర్ ఏంటంటే నిజాం అలీ ఖాన్ ఈ విధంగా సైన్య సహకార ఒప్పందం చేసుకున్నాడు. ఎప్పుడు చేసుకున్నాడు అంటే 1798 సంవత్సరంలో సైన్య సహకార ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా హైదరాబాద్లో నిజాం రాజ్య రక్షణకు ఈ ఒప్పందంలో, ఈ సైన్య సహకార ఒప్పందంలో భాగంగా హైదరాబాద్లో నిజాం రాజ్య రక్షణకు ఏర్పాటు చేయబడిన బ్రిటిష్ సైన్యాల పోషణకు గాను ఆ విధంగా బ్రిటిష్ వారు 2 లక్షల సైన్యాన్ని నిజాం రాజ్యాన్ని రక్షించడానికి హైదరాబాద్కు పంపించడం జరిగింది. మరి ఈ విధంగా ఈ సైన్యం వచ్చేసి బొల్లారం ఆ ప్రాంతాల్లో ఉండేవారు. ఈ సైన్యానికి అయ్యే ఖర్చు ఎవరు ఇవ్వాలంటే నిజాం ఇవ్వాలి. కాబట్టి నిజాం తన దగ్గర డబ్బులు లేక కొన్ని ప్రాంతాలు బ్రిటిష్ వారికి రాసి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఆయనే రాయలసీమ జిల్లాలు బ్రిటిష్ వారికి దీని కింద, ఈ సైన్య పోషణ కింద రాసి ఇవ్వడం జరిగింది, ఇచ్చాడు. ఏ జిల్లాలంటే కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి, ఈ 4 జిల్లాలు, రాయలసీమ జిల్లాలను బ్రిటిష్ వారికి ఇవ్వడం జరిగింది. అందుకనే ఈ జిల్లాలను దత్తత ఇచ్చింది కాబట్టి దత్త మండలాలని ఈ జిల్లాలకు పేరు. ఈ విధంగా ఇచ్చాడు. మరి హైదరాబాద్లో బ్రిటిష్ రెసిడెంట్ కూడా వచ్చాడు. తర్వాత సైన్య సహకార ఒప్పందంలో భాగంగా క్రీస్తకం 1798 సంవత్సరంలో జేమ్స్ ప్యాట్రిక్ అనే బ్రిటిష్ రెసిడెంటు హైదరాబాద్కు రావడం జరిగింది. క్రీస్తకం 1798 సంవత్సరంలో సైన్య సహకార ఒప్పందంలో భాగంగా మరి సైన్యాన్ని పంపించారు. అదేవిధంగా బ్రిటిష్ రెసిడెంట్ని కూడా పంపించారు. ఆ విధంగా ఫస్ట్ వచ్చిన బ్రిటిష్ రెసిడెంట్ ఎవరంటే జేమ్స్ ప్యాట్రిక్. ఆయన బ్రిటిష్ రెసిడెంట్గా హైదరాబాద్లో నియమించడం జరిగింది. ఇతని కోసం నిజాం 1799 సంవత్సరంలో ఆర్కిటెక్ట్ శామ్యూల్ సాయంతో రెసిడెన్సీ భవనాన్ని హైదరాబాద్లో నిర్మించడం జరిగింది. నిజాం అలీ ఖాన్ పెద్ద కుమారుడైన అక్బర్ అలీ, గాలిబ్ జంగ్, సదాశివరెడ్ల సాయంతో తండ్రిపై తిరుగుబాటు చేయడం జరిగింది. తర్వాత దీన్ని దివాన్ అంటే ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి మీర్ అలం అనేవాడు అణిచివేశాడు. తర్వాత నిజాం అలీ ఖాన్ ఆ స్థానంలో దక్కన్ సాంప్రదాయంలో ఆరుతేరిన వెంకటాచలం అనే గొప్ప చిత్రకారుడు ఉండేవాడు. నిజాం అలీ ఖాన్ ఆస్థానంలో దక్కన్ సాంప్రదాయ ఒక గొప్ప చిత్రకారుడు ఎవరంటే వెంకటాచలం అనే చిత్రకారుడు. ఆయన దక్కన్ సాంప్రదాయంలో గొప్పగా ఆరితేరినవాడు. ఆ గొప్ప చిత్రకారుడు ఈయన ఆస్థానంలో, వెంకటాచలం అనే చిత్రకారుడు ఈయన ఆస్థానంలో ఉండేవాడు. తర్వాత నిజాం మొట్టమొదటిసారిగా తమ వంశ మూలపురుషుడైన నిజాం ఉల్ ముల్క్ పేరున నాణాలు వేయించాడు. తన మూలపురుషుడు ఎవరు? నిజాం ఉల్ ముల్క్, నిజాం ఆసబ్జాయి రాజ్య స్థాపకుడు. కాబట్టి తమ వంశం మూలపురుషుడైన నిజాం ఉల్ ముల్క్ పేరున నిజాం అలీ ఖాన్ నాణాలు వేయించడం జరిగింది. అతని పేరున ఖుత్బా చదివించడం జరిగింది. ఖుత్బా అంటే గురువులతో, ఖుత్బా అంటే గొప్పగా చదివించడం. అతని పేరున ఖుత్బా చదివించడం జరిగింది. బ్రిటిష్ రెసిడెంట్ అయిన కిర్క్ ప్యాట్రిక్ మీరాలం బంధువైన బైరునిషా బేగంను వివాహమాడి ఆమె కొరకు రంగ్మహల్ నివాసం నిర్మించడం జరిగింది. తర్వాత జేమ్స్ ప్యాట్రిక్కు, మొట్టమొదటి రెసిడెంట్ అయిన జేమ్స్ ప్యాట్రిక్కు నిజాం అస్మద్ జంగ్ అనే బిరుదు ఇచ్చాడు. కాబట్టి ఆయన ఈ విధంగా నిజాం అస్మద్ జంగ్ అని బిరుదు ఇచ్చాడు. కాబట్టి ఆ బిరుదు పేరున అస్మద్ గంజ్, హైదరాబాద్లో హస్మత్ గంజ్ అనే ఏరియా నిర్మించబడింది. ఒక ఏరియాకి అస్మత్ గంజ్ అని పేరు పెట్టారు. తర్వాత నిజాం అలీ ఖాన్ మనకు గుల్షన్ మహల్, మోతీ మహల్, రోషన్ మహల్, చార్ బంగ్లా మొదలైన నిర్మాణాలు చేపట్టడం జరిగింది. తర్వాత మనకు నిజాం అలీ ఖాన్ తర్వాత ఆయన కుమారుడు సికిందర్ జా అనేవాడు క్రీస్తకం 1803 నుంచి 1829 మధ్య ఆయన పాలించాడు. తర్వాత ఇతరు నిజాం అలీ ఖాన్ కుమారుడు, ఇతరు మూడో ఆసబ్జా అనే బిరుదుతో సింహాసనం అధిష్ఠించడం జరిగింది. తర్వాత సికిందర్ జా తన అధికారాలన్నీ కోల్పోయి బ్రిటిష్ వారికి పూర్తిగా సామంతుడిగా మారిపోయాడు. ఎందుకంటే అంతకుముందు ఇక్కడ
కేవలం బ్రిటిష్ రెసిడెంట్ని పంపిస్తాం, ఓన్లీ విదేశీ వ్యవహారాలు మాత్రమే బ్రిటిష్ రెసిడెంట్ సలహా మేరకు చూసుకోవాలి, మిగతా అంతరంగ వ్యవహారాలు జోక్యం చేసుకోమని అన్నారు. కానీ సికిందర్ వచ్చే కాలం నాటికి వచ్చేటప్పటికి దివాన్ను నియమించాలన్నా కానీ నిజాం చేతిలో లేకుండా పోయింది. అది కేవలం బ్రిటిష్ వారే దివాన్ అయినా డిప్యూటీ దివాన్ అయినా ఎవరు నియమించాలంటే బ్రిటిష్ వారే నియమించాలి. కాబట్టి ఇవన్నీ అధికారాలన్నీ పోయినాయి. నిజాంకు అంతరంగ వ్యవహారాల్లో కూడా అధికారాలు లేకుండా పోయినాయి. ఈ విధంగా సికిందర్ తన అధికారాలన్నీ కోల్పోయి బ్రిటిష్ వారికి పూర్తిగా సామంతుడిగా మారిపోవడం జరిగింది. క్రీశకం దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే క్రీశకం 1803-1805 సంవత్సరాల మధ్య జరిగిన రెండో మరాఠా యుద్ధంలో నిజాం సైన్యాధిపతి అయిన మహిపతిరామ్ అనేవాడు బిరార్ జాగీర్దార్ బ్రిటిష్ వారికి హృదయపూర్వక సహకారాన్ని అందించలేదు. కాబట్టి దీనికి ఆగ్రహించిన గవర్నర్ జనరల్ వెల్లస్లీ, ఆనాటి భారత గవర్నర్ జనరల్ వెల్లస్లీ క్రీశకం 1803 సంవత్సరంలో నిజాంపై ఒక అనుబంధ సంధిని విధించడం జరిగింది. ఈ సంధి ప్రకారం ఏంటంటే నిజాం సైన్యాలు యుద్ధ సమయాలలో కంపెనీ ఆధీనంలో ఉండేటట్లు ఏర్పాటు చేశాడు. ఈ సంధి ప్రకారం ఏంటంటే ఎప్పుడైనా యుద్ధం జరిగినప్పుడు నిజాం సైన్యాలు మొత్తం కూడా బ్రిటిష్ వారి అదుపులో ఉంటాయి, బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండే ఏర్పాట్లు వెల్లస్లీ చేయడం జరిగింది. క్రీశకం 1804 సంవత్సరంలో దివాన్ ఆరుస్తుంజా దివాన్ అంటే ప్రధానమంత్రి ఆరుస్తుంజా మరణించగా నిజాం తన మిత్రుడైన మహిపతిరామును దివాన్ పదవిలో నియమించడానికి ప్రయత్నించడం జరిగింది. అయితే దీనికి భిన్నంగా బ్రిటిష్ వారు తమకు అనుకూలుడైన మీర్ అలంను దివాన్గా నియమించారు. అయితే మరి మహిపతిరామును ఆయన చేసుకోవాలనుకున్నాడు. అయితే మహిపతిరామును నిజాం తన ప్రధానమంత్రిగా నియమించాలని అనుకుంటే ప్రయత్నించారు. కానీ దీనికి భిన్నంగా బ్రిటిష్ వారు తనకు అనుకూలుడైన బ్రిటిష్ వారికి అనుకూలుడైన మీర్ అలంను దివాన్గా నియమించడం జరిగింది. క్రీశకం 1806 సంవత్సరంలో పేస్కార్ అంటే డిప్యూటీ దివాన్ ఉప ప్రధాని పదవిలో బ్రిటిష్ వారు తమకు అనుకూలమైన చందూలాలను నియమించారు. వారు ప్రధానమంత్రిని దివాన్ను వాళ్ళే నియమించారు, మీర్ అలంను. అదేవిధంగా వాళ్ళకు అనుకూలమైన ఇంకో పదవి డిప్యూటీ దివాన్ బేస్కార్ పదవిని చందూలాల్ అనేవాడిని నియమించడం జరిగింది. క్రీశకం 1806 సంవత్సరంలో హెన్రీ రసెల్ పర్యవేక్షణలో హైదరాబాద్లో మీర్ ఆలాం తటాకం నిర్మించబడింది. 1806 సంవత్సరంలో హెన్రీ రసెల్ అనేవాడు హైదరాబాద్ రెసిడెంట్గా ఉన్న సమయంలో అతని పర్యవేక్షణలో హైదరాబాద్లో మీర్ ఆలాం అనే తటాకం చెరువు నిర్మించబడింది. తర్వాత నిజాం ఆస్థానంలోని ప్రముఖమైన అమీర్లు రాంబాన్ నింబాల్కర్, నూరుల్ ఉమ్రాలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సైన్యంలో తిరుగుబాటు కుట్రపడడం జరిగింది. అయితే ఇది బ్రిటిష్ వారికి ఈ కుట్ర వారికి తెలిసిపోయింది. దాంతో 1808 సంవత్సరంలో దివాన్ మీర్ ఆలం మరణించగా అతని మునీర్ ఉల్ ముల్క్ దివాన్గా నియమించబడ్డాడు. అతని మీర్ ఆలం ప్లేస్లో బ్రిటిష్ వారు మునీర్ ఉల్ ముల్క్ అనేవాడిని దివాన్గా నియమించడం జరిగింది. అయితే దివాన్ నామమాత్రంగా ఉండి 1808లో దివాన్ మీర్ ఆలం మరణించగా అతని స్థానంలో మనకు మునీర్ ఉల్ ముల్క్ను దివాన్గా నియమించడం జరిగింది. అయితే దివాన్ నామమాత్రంగా ఉండి మొత్తం అధికారాలన్నింటి కూడా పేష్కార్ చందూలాల్ చెలాయించారు. పేష్కార్ అంటే ఈ మునీర్ ఉల్ ముల్క్ ఏమాత్రం అధికారాలన్నీ నామమాత్రంగా ఉండే అసలు అధికారాలన్నీ కూడా పేష్కార్ అంటే డిప్యూటీ దివాన్ ఆయన చందూలాల్ మొత్తం పెత్తనం చెలాయించేవాడు. తర్వాత రసల్ బ్రిగేడ్ క్రీశకం 1811 సంవత్సరంలో హెన్రీ రసల్ హైదరాబాద్లో బ్రిటిష్ రెసిడెంట్గా పదవి బాధ్యతలు చేపట్టాడు. హెన్రీ రసల్ అనేవాడు 1811 సంవత్సరంలో హైదరాబాద్లో బ్రిటిష్ రెసిడెంట్గా పదవి బాధ్యతలు చేపట్టాడు. ఈ విధంగా రెసిడెంట్గా వచ్చినప్పుడు హైదరాబాద్ రాజ్యంలో శాంతి భద్రతల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. దాంతో బ్రిటిష్ రెసిడెంటు ప్రత్యేక సైనిక దళాన్ని ఏర్పాటు చేయాలి. హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, శాంతి భద్రతల పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని గ్రహించిన హెన్రీ రసల్ ఏం చేశాడంటే బ్రిటిష్ రెసిడెంట్ ప్రత్యేక సైనిక దళాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి భారత గవర్నర్ జనరల్ అనుమతిని తీసుకోవడం జరిగింది. ఈ విధంగా నూతన సైన్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఏర్పడిన సైన్యాన్నే రసల్ బ్రిగేడ్ అని అంటారు. అంటే రసల్
తయారు చేశాడు కాబట్టి రసల్ బ్రిగేడ్ అని అంటారు. తర్వాత కాలంలో ఇది హైదరాబాద్ సైన్యంగా ప్రఖ్యాతి గాంచింది. ఈ రసల్ బ్రిగేడ్ అనే సైన్యము 1817 సంవత్సరంలో పిండారి యుద్ధం చేసింది. 1818 సంవత్సరంలో మహారాష్ట్ర పైన యుద్ధం చేయడం జరిగింది. మొదలైన వాటిలో పాల్గొన్నది. రసల్ బ్రిగేడ్కు అయ్యే ఖర్చును నిజాం ప్రభుత్వం భరించాలని పెట్టడం జరిగింది. రసల్ బ్రిగేడ్కు సైన్యానికి అయ్యే ఖర్చును నిజాం ప్రభుత్వం భరించాలని బ్రిటిష్ వారు అన్నారు. అయితే ఈ సైన్య ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. ఈ రసల్ బ్రిగేడ్ సైన్య ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. నిజాం ప్రభుత్వము దీన్ని భరించలేక రైతులపై విధించే భూమి శిస్తు వసూలును వేలంపాట ద్వారా దళారులకు అప్పగించింది. ఎవరు ఎక్కువ అంటే భూమి శిస్తును డైరెక్ట్ అధికారులు రైతుల దగ్గర నుంచి తీసుకోకుండా కొంతమంది ఎవరు ఎక్కువ వాడితే వాళ్ళకు ఈ విధంగా వాళ్ళకు వేలంపాట మీద భూమి శిస్తు వసూలును ఇవ్వడం జరిగింది. వసూలు వేలంపాట ద్వారా దళారులకు అప్పగించింది. అయితే ఈ దళారులు రైతుల నుండి బలవంతంగా శిస్తు వసూలు చేసినారు. ఈ దళారులు రైతుల నుండి బలవంతంగా శిస్తు వసూలు చేశారు. దీంతో రైతులు శిస్తులు చెల్లించలేక పారిపోయారు. ప్రభుత్వం ఆర్థికంగా దివాలా తీసింది. అందువల్ల నిజాం ప్రభుత్వం పామరన్ కంపెనీ దగ్గర వడ్డీకి డబ్బు తీసుకోవాల్సి వచ్చింది. అయితే మరి రసల్ బ్రిగేడ్ను భరించే శక్తి లేక ప్రభుత్వం రైతులపైన బలవంత పనులు విధించింది. శిస్తులు వసూలు చెల్లించలేక రైతులు బారిపోయారు. ప్రభుత్వం ఆర్థికంగా దివాలా తీసింది. అందువల్ల నిజాం ప్రభుత్వము పామరన్ కంపెనీ దగ్గర వడ్డీకి డబ్బు తీసుకోవాల్సి వచ్చింది. పామరన్ కంపెనీ అనేది ఒక విదేశీ కంపెనీ. ఈ కంపెనీ నుంచి అధిక వడ్డీకి అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా అధిక వడ్డీకి అప్పు తీసుకున్నారు వాళ్ళు. ఆ విధంగా మనకు మిగిలిన అంశాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది.